హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ములక్కాయ ఎండు చేప కర్రీ అయితే చేస్తున్నాను. టమాటా వేసి చాలా రోజులు అయిపోయింది ఎండు చేప కర్రీ తిని. ఎందుకంటే లెగ్ కొంచెం ప్రాబ్లం అయింది, తెలుసు కదా. రోజు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను, ఈ ఎండు చేపలు చూసి వండుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ లెగ్ ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వచ్చేస్తున్నాను. నేను తిన్నట్టుగా ఇంట్లో ఎవరు తిన్నారు ఎండు చేపలు. నా ఒక్కదాని కోసమే ఎప్పుడైనా వండుతాను. వండినప్పుడు ఏదో కొంచెం తింటారు వాళ్ళు కూడా, మా ఇంట్లో వాళ్ళు. ఇంకా ఎందుకు వాళ్ళు కూడా తిన్నారు కదా, నా లెగ్ కూడా బాగలేదని ఇన్ని రోజుల నుంచి వండలేదు. ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను. లెగ్ అయితే కొంచెం పెయిన్ తగ్గింది, కాలు కూడా చాలా వాపుగా ఉండేది, అదంతా తగ్గింది. చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు, లెగ్ ఎలా ఉందక్క, తగ్గిందా, పెయిన్ తగ్గిందా, వాపు తగ్గిందా, ఇలా చాలా కామెంట్లు వచ్చినాయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నా మీద. రోజు మార్నింగ్ నేనైతే పాలు కాగపెట్టేసాను, వెనదీద్దామని చెప్పేసి తీసాను. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ వండాను. ఇక్కడేమో జీరా వాటర్ కోసం అయితే నీళ్ళు మరగబెడుతున్నాను. మార్నింగ్ పొద్దున్నే తాగితే చాలా మంచిది. పండు మిర్చి పచ్చడి పడదామని చెప్పేసి శుభ్రంగా కడిగేసి బయట అయితే ఆరబెట్టాను, తడి లేకుండా. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసి మరగబెట్టేస్తాను. షాప్ దగ్గర నుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే తెప్పించాను. కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. లాస్ట్ టైం నేను టమాటా పచ్చడి పట్టి అది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో అయితే ఫుల్ వైరల్ అయిపోయింది. వ్యూస్ కానీ, సబ్స్క్రైబ్స్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ అసలు ఎన్ని వచ్చినాయో. ఈ పచ్చడి పట్టి నేను ఇంచుమించుగా ఒక 2 months అవుతున్నట్టుంది. పచ్చడి కూడా ఖాళీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్.